ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరి గజ్వెల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు గొడ్డపోచమ్మ సాగర్ ముంపు బాధితులంతా కూడా ఆందోళన నిర్వహించారు. చందాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొండపోచమ్మ సాగర్లో అతని భూమి ముంపుకు గురైన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోసం ఆయన గత సంవత్సరాల కాలంగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకునే నేపథ్యంలో మనస్తాపం చెందినటువంటి అనిల్ కుమార్ నిన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ కుటుంబానికి పూర్తిగా స్థాయిలో న్యాయం చేయాలని, ఆర్థిక సాయం చేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ చర్య జరిగిందని, ఆత్మహత్య జరిగిందని ఆరోపిస్తూ ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కలిసి ములుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. హుస్నాబాద్కు సంబంధించిన కిషన్ నగర్కు సంబంధించిన ముంపు బాధితులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా గౌరవెల్లి కాలువకు సంబంధించిన కాలువ నిర్మాణ పనులు తమ గ్రామంలోంచి తీస్తున్నారని, దానివల్ల తమకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి కిషన్ నగర్కు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ భూముల్లోంచి కాలువ తీయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక దుబ్బాకలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఎక్సైజ్ కార్యాలయానికి సంబంధించిన భూమి పూజ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ఆయన చేశారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి కొత్త ప్రభాకర్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఇక ఈరోజు దుబ్బాకలో జరిగినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం రసాభాసగా జరిగింది. ముఖ్యంగా మరోసారి దుబ్బాకలో ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరిగిపోయింది. చాలా సందర్భాల్లో దుబ్బాకలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు చిన్నదిగా ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయగా పోలీసులు వాళ్ళని అడ్డుకొని అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎలాంటి ప్రోటోకాల్ లేని, పదవి లేనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తీవ్రమైనటువంటి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి జోక్యం చేసుకుని ఈ విధానం సరైనది కాదని, అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్తూ ఆయన మీటింగ్ కొనసాగించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు, మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. నర్సాపూర్ మండలం జక్కపల్లి ప్రభుత్వ పాఠశాలని, జూనియర్ కళాశాలని ఆమె పరిశీలించారు. అక్కడ వసతుల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యల్ని కూడా ఆమె అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అక్కడ పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధికారులను, డీఈఓను ఆమె ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలానికి సంబంధించిన ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా 136 రోజులుగా ఆ మండలానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వరుసగా 136 రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, భవిష్యత్తులో మరింత గొప్పగా ఉద్యమం చేసి ఆ డంప్ యార్డు రద్దయ్యే వరకు కూడా తమ ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు, జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.